తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూనే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీని స్టాలిన్ కోరారు. ప్రస్తుత జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోతామని, 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనని అన్నారు స్టాలిన్. అయితే నియోజకవర్గాల విభజనకు తాము వ్యతిరేకం కాదని, కానీ గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన తమకు ఇది శిక్ష కాకూడదన్నారు స్టాలిన్. 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. My opinion is 453 need not change. Even when it was 145 crore, these 453 members led the country to this position today. If at all they have to increase the number of seats, all government decisions made in the center is executed by the states. If at all you want to increase anything, increase the number of people's representatives. Let the assembly seats be increased. That is our recommendation. కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు. తమిళంపై ప్రేముంటే చేతల్లో చూపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై టీవీకి అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. ఇది పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడమేనని అన్నారు. దీన్ని అంగీకరించమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయని, ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదని అన్నారు విజయ్. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయమన్నారు. ఈ విషయంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. దీనిపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని ఆయన ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.